హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలా ఉంటే ఇంక ఇంట్లో వీడియోలు ఏం తీస్తాం ఫ్రెండ్స్. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం కష్టంగా ఉంది వాయిస్ మాట్లాడడానికి కూడా. నేను ఫన్నీగా ఉంటుంది, చూసేసేయండి. వీడియో చివరి వరకు చూస్తే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే, బాయ్. నో లైవ్ కాదు, వీడియోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఇలా ఉంటే ఇంట్లో ఇంకా లైవే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి చిన్న బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసి మా వీడియోకి అయితే ఒక మంచి లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడైతే లైవ్. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్. ఈరోజు నేనైతే చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను ఇంట్లో చిన్న వ్లాగ్ తీద్దామని చెప్పేసి అనుకుంటే మా పిల్లలు వెనక నుంచి ఫన్నీగా చేశారు. సో ఇంకా ఆ వీడియో అయిపోయిన తర్వాత నేనైతే కిందకైతే వచ్చానండి. కింద అయితే మా అపార్ట్మెంట్లో ఒక చిన్న మా అపార్ట్మెంట్లో మ్యారేజ్ అయితే జరుగుతుంది. అది హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. నైట్ 7కి అయితే స్టార్ట్ చేసేసారు. పిల్లలకి వంట అది ప్రిపేర్ చేసేసి నేనైతే కిందకైతే వచ్చేసానండి రెడీ అయిపోయి. ఇక్కడ మెహందీ అది పెడుతున్నారు అందరికీ, అంటే అక్షంతలు వేయడానికని పిలిచారు. అందరూ ఇంక ఎల్లో కలర్ శారీతో కిందకైతే వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మెహందీ అయితే నేను కూడా పెట్టించుకున్నాను. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ మేము మెహందీ కూడా పెట్టించుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ పెట్టించుకున్నారు, అందుకని నేను కూడా పెట్టించుకున్నాను. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ హల్దీ ఫంక్షన్, మెహందీ అవన్నీ అయ్యేసరికి నైట్ 9:30 అయితే అయ్యిందండి. నేనైతే వచ్చేసాను. పిల్లలకి ఫుడ్ అది పెట్టాలని చెప్పేసి మధ్యలో 8:30కి వచ్చేసానండి నేను. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవవసరం లేదు. తర్వాత రోజు హాలిడే వచ్చింది. ఇది వచ్చేసి 1 వీక్ అవుతుందండి వ్లాగ్ తీసి. నేను లాస్ట్ మంగళవారం తీసానండి. తర్వాత బుధవారం వచ్చేసి క్రిస్మస్ వెళ్ళదు కదా, హాలిడే కదా. సో అందుకని చెప్పేసి హాలిడే అని చెప్పేసి అనుకున్నాను. కానీ క్రిస్మస్ రోజునైతే ఇంకా తర్వాత పెళ్ళైతే ఉందండి. ఆ రోజు పెళ్ళికొడుకుని చేయటం, పెళ్ళికొడుకుని చేయటం అన్నీ ఉంది. ఫంక్షన్ అయితే ఉంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పెళ్ళికి అయితే వెళ్ళాలని చెప్పేసి అన్నారు. సో ఇంకైతే కొంచెం లేట్గా లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి కింద భోజనాలు కూడా పెట్టాను. వెడ్నెస్డే పెళ్ళికొడుకోళ్ళు తరపున కింద భోజనాలు అయితే పెట్టేశారు. భోజనాలు అవన్నీ చేసిన తర్వాత పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారండి. పెళ్ళికైతే ఈవినింగ్ 7కి అయితే వెళ్ళాము. 7కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయితే అయిందండి. MG రోడ్లో పెళ్ళి అయితే ఏదో ఫంక్షన్ హాల్ చెప్పారు, పేరైతే మర్చిపోయాను. సో పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయితే 11 అయితే అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా హల్దీ ఫంక్షన్ రోజున మాతో కూడా కెమెరామెన్, కొరియోగ్రాఫర్ చిన్న చిన్న స్టెప్స్ అయితే వేయించారు. ఇంకా అందరితో పాటు సరదాగా మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం సరదాగా 4 స్టెప్స్ అయితే వేసేసామండి. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము. అక్కడ హల్దీ ఫంక్షన్లో ఏ విధంగా డెకరేషన్ చేశారు ఏంటన్నది మీరు అందరూ చూసేయండి. వీడియో కనుక నచ్చుతున్నట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అరే నేను వచ్చేది ఈ డ్రెస్ లోనేరా.
బా అన్నేంద్ర వీడియో తీస్తున్నట్టు ఇక్కడ దాకా నేను ఇట్లా వంగిపోయా. One more smile, Jay. Another smile. ఒకసారి అలాగే ఉండండి రెడీ అండి స్మైల్ చేయండి స్మైల్